హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పనసపొట్టు కూర. మీకు ఎప్పుడు తినే వెజిటేబుల్స్ బోర్ కొడితే ఈసారి ఇలా ఆవపెట్టుకుని పనసపొట్టు కూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చేసుకోవడానికి 250 గ్రామ్స్ పనసపొట్టు తీసుకోవాలి. ఇది కుక్కర్లో వేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా 5 విజిల్స్ పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆవ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుని అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని కొంచెం పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పోపు పెట్టుకోవడానికి వేరే ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుని చిటపట్లాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం అలాగే 2 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కోసం మనం సేమ్ పులిహోర పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పనసపొట్టును వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో చిక్కగా తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు జ్యూస్ కూడా వేసుకుని ముక్కలకు పట్టేలా 2 మినిట్స్ పాటు మగ్గించుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే వేయాలండి, లేదంటే మనకి చేదొస్తుంది. ఇలా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా పనసపొట్టు కూర రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.